అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూటిగా సుత్తి లేకుండా ఏదైతే క్లియర్గా మ్యాటర్ ఉంటుందో అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వాట్సాప్లో పౌరులకు సంబంధించి రకరకాల సేవలు అందిస్తున్నారంట. ఆ సేవలేందో అదేందో ఆ మ్యాటర్ అంటూ ఈనాడులో హైలైట్ చేస్తూ రాశారు. దానికి సంబంధించి ఏదైతే ఉందో క్లియర్గా చెప్పుకుందాం. వాట్సాప్ ద్వారా పౌర సేవలు తొలి దశలో 153 రకాలు. ప్రజల నుంచి వినతుల స్వీకరణ, సమాచారం చేరవేత. వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం. ఇది దేశంలో ఏమో అనుకున్నాబా, అది కూడా ఈ వాట్సాప్ ద్వారా 153 రకాల సేవలంట. అది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా దేశంలోనే మొట్టమొదటిసారి తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో. హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్. సో ఎందుకంటే క్లియర్గా అక్కడ ఏముందో చదివే వినిపిస్తాను. నేను చెప్పడం ఎందుకు, మనము ఎంఆర్ఓ ఆఫీసులకి ఎక్కడికో తిరుగుతూ ఉంటాం. వాటిల్లో దాదాపు 153 రకాలు. అందరూ వాట్సాప్ యూజ్ చేస్తూనే ఉంటారు ఈ కాలంలో మ్యాక్సిమం. సో వాట్సాప్లో మనకి ఏదైతే కావాలో అది మనకు ఏఎన్ఏ నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ నెంబర్కి మనకి ఏం కావాలో మెసేజ్ పెడితే నువ్వు ఇద్దో ఈ ప్రూఫ్స్ పెట్టు నీకు ఆ సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. అన్ని రూట్లో ఆ ఏఐ మిగిలిన డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి మనకు సర్టిఫికేషన్ అంటూ ఇస్తుంది. ఇట్లాంటి రకరకాల సేవలు ఈ వాట్సాప్ ద్వారా మనకు అందించబోతుందంట. అది కీలకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు ఇవాళ తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. వాట్సాప్ గవర్నెన్స్ అందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నెంబర్ను త్వరలో ప్రకటించనుంది. ఆ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ టిక్ మార్క్ ఉంటుంది. ఈ నెంబర్ వన్ స్టాప్ సెంటర్లా పనిచేస్తుంది. తొలి దశలో ఇందులో 153 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింతగా విస్తృతం చేయనున్నారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆర్టీజీఎస్ సిఇఓ దినేష్ కుమార్ ఈ సేవలపై ప్రజెంటేషన్ సమర్పించారు. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారా సందేశం పంపిస్తుంది. ఉదాహరణకు 1 భారీగా వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నాం ఇటువంటిది. మీ ప్రాంతంలో విద్యుత్ సబ్స్టేషన్లకు మరమ్మతుల కారణంగా ఫలానా సమయంలో విద్యుత్ సరఫరా ఉండదు. ఓకే, వైరస్ వ్యాప్తిలో ఉన్నందున ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇటువంటి ప్రభుత్వ సమాచారము ఎప్పటికప్పుడు మనకు వాట్సాప్ ద్వారా ఈరోజు మీకు విద్యార్థులకు సెలవులు, అదేవిధంగా మీ సబ్స్టేషన్లో రిపేర్లు ఉన్నాయి కారణంగా కరెంట్ అయితే రాదు. ఇటువంటి రకరకాల సేవలు అనేది త్రూ వాట్సాప్ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉన్నందున బై డిఫాల్ట్గా చూసే అవకాశం అంటూ ఉంటుంది. ఇంకా రకరకాల సేవలు ఏదైతే రాసినారో, ఏదైతే ప్రజెంటేషన్ ఒక 153 రకాలు తీసుకొచ్చారో అది కూడా మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి. మీ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి లాంటి సమాచారాన్ని ఒకటేసారి 1 కోటి మందికి చేరవేస్తారు. 2, ఇప్పుడు దాకా మనం ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నాము, లేదా ఈ సమయంలో సెలవులంట, ఈ సమయంలో పలానా పనులు అంటే బాధ్యత పెంచేదానికి ఈ వాట్సాప్ యొక్క సేవలు వినియోగించుకుంది. ఇప్పుడు ప్రజల నుంచి ప్రభుత్వానికి ఏమి వాళ్ళ బాధలేంది, వాళ్ళ విషయాలేంది అవి చెప్పుకోవడానికి అదొక దానికి సంబంధించిన విషయం అయితే రాశారు. ప్రజలకు తమ వినతులు, ఫిర్యాదులు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే వారికి ఒక లింక్ వస్తుంది. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్ నెంబరు, చిరునామా పొందుపరిచి వినతిని టైప్ చేస్తే సరిపోతుంది. వెంటనే వారికి ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరి వద్ద ఉందని తెలుసుకోవచ్చు. తమ పరిధిలో ముగ్గురు కాలవల లీకేజీలు, రోడ్లు గుంతలు వంటివి ఫోటోలు తీసి పెట్టొచ్చు. వాతావరణ కాలుష్యం పైన ఫిర్యాదులు చేయవచ్చు. ఇలా రకరకాల ప్రజల నుంచి కూడా ప్రభుత్వానికి కంప్లైంట్స్ ఇవ్వడం కానీ, కొన్ని సలహాలు ఇవ్వడం కానీ ఇచ్చేందుకు ఈ వాట్సాప్ ద్వారా వెసులుబాటు కల్పిస్తూ ఆ యొక్క సేవలు అయితే తీసుకొస్తున్నారు. ప్రభుత్వ పథకాల సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, పథకాలు లబ్ధి గురించి ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. పర్యాటక ప్రదేశాల సమాచారం. రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్లో పంపిస్తారు. అందులో నుంచి మీకు కావలసిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని అక్కడ టికెట్లు, వసతి సహా అన్నీ బుక్ చేసుకోగలరు. ఇది ఇంకా సూపర్. ఇది చాలామంది ఇప్పుడు తిరుమలకు పోవాలంటే అట్లా అక్కడ టికెట్ రేట్లు ఎంత అవుతాయి, ఆ రూమ్ రేట్లు ఎంత అవుతాయి, ఇవన్నీ ప్రతి ఒక్కటి త్రూ వాట్సాప్. విద్యుత్ బిల్లులు, పన్నుల చెల్లింపు. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్స్
పొందవచ్చు. దేవాలయాల్లో దర్శనాలు, స్లాట్ బుకింగ్, వసతి బుకింగ్, విరాళాలు పంపించడం వంటివి చేయొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధిత ల్యాండ్ రికార్డులు, యాక్సెస్, వివిధ సర్టిఫికేట్లు పొందవచ్చు. ఎస్, గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అవహేళన చేసేవాడు చంద్రబాబు నాయుడు గారిని, అంత అవహేళనగా. ఇది దేశంలో కల్లా నెంబర్ 1 తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో వాట్సాప్ సేవలు అంటే హాయ్ ఎలా ఉన్నావు, ఒకటి ఏదో చిన్న చిన్న బిజినెస్ మ్యాటర్ ఇది మాట్లాడుకునేదాన్ని కాదు, ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం ఇస్తూ బాధ్యత పెంచే విధంగా ఆ యొక్క ఆలోచన చేసిన ఆ యొక్క దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకో లోకేష్ గారు మాటలు కొన్ని అయితే ఉన్నాయి, అదొకసారి చూద్దాం. 10 రోజుల్లో పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తుంది. ఇది ఏదైతే మనం చెప్తున్నామో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఆయన వెటకారం చేశాడు. ఆయన కుమారుడైనటువంటి సీఎంగా పనిచేసినటువంటి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఏమవుతుంది అని చెప్పి రౌడీజం చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. వీళ్ళందరూ అవహేళన చేసిన వాళ్ళే. ఆయన కొడుకు వచ్చాడేడ శ్రీ నారా లోకేష్ గారు 10 రోజులు పూర్తి చేస్తామన్నాడు. దేశంలో అదే మనం ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచన చేసినట్లయితే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే అటువంటి ఆలోచన రావడం ఎందుకు ఇప్పుడు ఆ వాట్సాప్ ద్వారా మనం ఇక్కడ బిగిన్ చేస్తానే ఇది దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. దట్స్ ద కెపాసిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో వార్త మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.